అంటే సార్ ఇంటర్వ్యూస్ చూసి చూసి నాకు ఇంకెంత అంటే కంగారు వేస్తుందంట. చూడండి సార్, కెమెరా కూడా లెఫ్ట్ రైట్ అంటుంది మిమ్మల్ని చూసి. సభకు నా నమస్సుమాంజలు. చాలా సంతోషం ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఎందుకంటే నా పాత మిత్రులు చాలామంది ఇక్కడ కనపడుతున్నారు. చాలా కాలం తర్వాత వారిని చూడడం జరిగింది. ఇక కొత్త మిత్రులు కూడా ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చలనచిత్ర రంగంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా తగ్గిపోతున్నాయి. మరి అలా కాకుండా ధైర్యం చేసి మా రమాదేవి ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దానికి ప్రప్రథమంగా వారిద్దరిని నేను అభినందిస్తున్నాను. ఇక ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి పెద్ద విషయాలేం లేవు. ఒక చిన్న అంశం తీసుకొని ప్రసాద్ గారు ఒక మంచి కథను అల్లి ఆ కథానికను అంటే దాన్ని ఎలా నడిపించాలో కూడా ఆలోచించి ఆయన ఈ చిత్రాన్ని తయారు చేశారు. మరి వారి కష్టం తప్పకుండా ఫలితమిస్తున్న నమ్మకం నాకున్నది. అంటే ఆయన ఒక మహాయజ్ఞంగా భావించి చేశాడు. అంటే ప్రతి తల్లి బిడ్డను కనేటప్పుడు 9 నెలలు గర్భంలో చాలా ఇష్టంగా ఎన్ని కష్టాలు వచ్చినా దాటిని తట్టుకొని ఆ గర్భాన్ని కాపాడుకుంటుంది. ఈ సినిమా రంగంలో కూడా అదే. ప్రతి చిత్రాన్ని ప్రతి దర్శకుడు కానీ నిర్మాత కానీ అన్ని కష్టాలు తట్టుకొని తల్లి ఏదైతే గర్భాన్ని దాల్చి దాన్ని కాపాడుకుంటూ అలానే కాపాడుకుంటూ వస్తారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేది భగవత్ నిర్ణయం. ఇది చలనచిత్రం మనం రిలీజ్ అయ్యింది అన్న తర్వాత ఏమవుతుందో అన్నది చాలా మంది భయపడుతుంటారు. కానీ ఆ మాట ఒక్కటే, మీరు ధైర్యంగా ఉండండి. ఈ చిత్రం తప్పకుండా విజయవంతమైన నమ్మకం నాకున్నది. తప్పకుండా నమ్మకం నాకున్నది. కాబట్టి మీరు ఎలాంటి అధైర్యాన్ని మాత్రం పొందొద్దండి. మీరు బాగా కష్టపడ్డారు. అన్నిటికన్నా మించి ప్రతి ఒక్కరూ ఇది మా సినిమాగా భావించి కష్టపడ్డారు. అందుచేత తప్పకుండా భగవంతుడు మీకు విజయాన్ని సమకూరుస్తాడని నమ్మకం నాకున్నది. ఇక ఈ సినిమాలో అంటే ఈ చలనచిత్రంలో ఏంటంటే ఒక కొత్త రకమైన వరవడిని సృష్టించారు మా ప్రసాద్ గారు. మరి ఆ వరవడిని మీరు సినిమాని చూస్తేనే తెలుస్తుంది. చెప్తూ పోతుంటే చాలా విషయాలు చెప్పచ్చు, కానీ ఇది వేదిక కాదు. మరి రామకృష్ణ గారు కొన్ని మంచి మాటలు చెప్పారు, మా వెంకటేశ్వర్లు చెప్పారు. అంటే వారు ఈ సినిమాకు సంబంధం లేకపోయినా వారు చెప్పారంటే వారికి ఈ సినిమా నచ్చే చెప్పి ఉంటారు. అలా ఆ పక్క రామచంద్రరావు గారు వారు చూశారు, ఒక చలనచిత్రంలో కొన్ని భాగాలు చూశారు, వారు మెచ్చుకొని మాట్లాడారు. కాబట్టి వీరందరూ చూసి చెప్పారంటే ఇందులో ఏదో ఉన్నది అనే విషయాన్ని ప్రేక్షకుల మధ్యకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీరు స్వీకరించాలని మనం చేస్తున్నాను. అంటే మీ సహాయ సహకారాలు లేకపోతే ఈ సినిమా విజయవంతం కావడానికి ఆస్కారం తగ్గుతుంది కొంచెం. కాబట్టి మీరు ప్రేక్షకుల మధ్య తీసుకుని వెళ్ళండి. మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి. తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. మరి ఈ చలనచిత్రంలో అంతర్భాగమైన ప్రతి ఒక్కరిని నటీనటులను సాంకేతిక పరంగా ఎందరో కష్టపడి పనిచేశారు. ఒక లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ అంటే దర్శకుడు వరకు ఎంతో కష్టపడి పనిచేసిన వారిని అందరినీ కూడా సభాముఖంగా నేను అభినందిస్తూ మీకు భగవంతుడు ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, అంతేకాకుండా ఈ చిన్న సినిమాను ఆదరిస్తేనే 10 మందికి అన్నము ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. పెద్ద సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, కానీ చిన్న సినిమాలు ఆదరిస్తే చాలామందికి నిత్యం అన్నం దొరుకుతున్న విషయాన్ని మనసులో ఉంచుకొని ఎంతో ఖర్చు పెడుతుంటాం మనం. ఇది కూడా కొంచెం ఖర్చు పెట్టి చూసి సినిమాని ఆదరిస్తే బాగుంటుందని ప్రేక్షకులకు కూడా నేను మనవి చేస్తూ, భవిష్యత్తులో రమాదేవి గారి ద్వారా మరిన్ని మంచి చిత్రాలు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మీరు నిరుత్సాహపడకూడదండి. మీరు ఉత్సాహంగా ఉండాలి. మీరు ఉత్సాహంగా ఉంటేనే అందరూ ఉత్సాహంగా ఉంటారు. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి మీరు ఉత్సాహంగా మరొక సినిమా ఇప్పుడే చెప్పారు మా ఉదయ్, ఇంకోటి పార్ట్ 2 తయారు చేయండి అని. అంటే పార్ట్ 2 ఇప్పుడే ఆలోచిస్తున్నాడు ప్రసాద్ ఊరుకోడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అంటే ఏదో తొందరలోనే దాన్ని మొదలుపెట్టేట్లుగా ఉన్నట్టు చూస్తుంటే, మరి దాన్ని బట్టి చూస్తుంటే తొందరలోనే పార్ట్ 2 కూడా వస్తుంది. దీనిపైన రాసుకుంటున్నారు, ఆయన కథ రాసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించాలి. నేను మరొకసారి విన్నవిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం రప్పించినందుకు నేను పేరున మా నరసింహారావు, ఆయన నా దగ్గర చదువుకున్న విద్యార్థి. బహుశా చాలామంది తెలియదు, నేను ఉపాధ్యాయుడిగా 2 సంవత్సరాలు పాఠాలు చెప్పాను. కాబట్టి నాకు నరసింహారావు ఎప్పటి నుంచో తెలుసు. మా నరసింహారావుకి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆశ్చర్యపోతున్నారు. నరసింహారావు నా దగ్గర 2 సంవత్సరాలు చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. కాబట్టి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం మా నరసింహారావు వెంటబడ్డాడు నన్ను. నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని, బెంగళూరు నుంచి దీనికిగానే వచ్చాను నేను. ఆయన రప్పించుకున్నాడు, ఆయన సంకల్ప బలం అటువంటిది. మరి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడ రప్పించినందుకు మీకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని